Are you ready to say super? Let's start. In Parisithi, how are you feeling? Nice. Hot. Hot? Super hot. ఎండ గురించి మాట్లాడు. నేను మీ పొజిషన్ లో ఉంటే హ్యాపీగా నా జాకెట్ తీసేసి వెళ్ళి స్విమ్మింగ్ చేసేవాడిని. చేయొచ్చు, ఇప్పుడు మేము కూడా చేస్తాం. చేస్తారుగా నెక్స్ట్ చెప్తాగా టాస్క్. కంగారు ఎక్కువ నీకు. Oh my god, సీరియస్ గానా? అబ్బా కంగారు ఎక్కువ. సముద్రం బీచ్ లోకి తీసుకొచ్చాడు, ఏదో టాస్క్ ఉంటుందంటే డెఫినెట్ గా నీళ్ళలో తడవాలనే అనే చిన్న 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 కామన్ సెన్స్ నీకు ఉందని నేను అనుకుంటున్నాను. నీళ్ళంటే ఎంతమందికి భయం? నీళ్లు ప్లస్ సముద్రం. ఇది స్విమ్మింగ్ పూల్ కాదు కదా. సో 1 2 3 4 5 6 7 8. సో ఎవరన్నా గెస్ట్ చేయగలుగుతారా ఈరోజు టాస్క్ ఏంటని? స్పీడ్ ఉంది, సముద్రం ఉంది. ఈ రోజు టాస్క్ ఏంటో చెప్పండి. ఈరోజు టాస్క్ ఎవరు చెప్తే కరెక్ట్ గా బిస్కెట్ ఇస్తా. స్పీడ్ బోట్ కనిపిస్తుంది అక్కడ, ఏదో స్పీడ్ బోట్ ఉండొచ్చు. అరే బాగా చెప్పావు రష్మి. సో ఈ టాస్క్ ఫస్ట్ నువ్వే వెళ్ళు. బిస్కెట్. ఓకే, సో రష్మి కరెక్ట్ గా గెస్ట్ చేసావు. ఈ రోజు స్పీడ్ బోట్ అండ్ సముద్రానికి సంబంధించిన టాస్క్ ఏంటంటే మా బ్యూటిఫుల్ గర్ల్స్కి ఏం జరగకూడదని ఒక ర్యాంప్ తయారు చేసాం స్పీడ్ బోట్ వెనకాల. సో ఆ ర్యాంప్ మీద మీరు నుంచొని ఉంటారు. స్పీడ్ బోటు ఆల్మోస్ట్ 3,000 to 4,000 RPM స్పీడ్లో వెళ్తుంది. మన రోడ్ స్పీడ్కి వాటర్ స్పీడ్కి తేడా ఉంటుంది. దాని ఇంజిన్ స్పీడ్ అంటారు. 3,000 RPMలో వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న స్పీడ్ బోట్లోంచి మధ్యలో 2 మార్క్స్ ఉంటాయి. ఆ 2 మార్క్స్కి మధ్యలో ఒక వాటర్ ర్యాంప్ ఉంది. ఒక చిన్న ఇన్ఫ్లేటబుల్ వాటర్ స్టేజ్ లాగా ఉంటుంది చిన్నది. సో బోట్ ఆరెంజ్ ట్యూబ్ దాటి వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్కి మీరు వెనక ర్యాంప్ పైన నుంచొని మీకు రైట్ సైడ్ అది కనిపిస్తూ ఉంటుంది. దేని మీదకి అయితే దూకాలో ప్లాట్ఫామ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఏ టైంలో దూకాలో నాకు తెలీదు, మీరే క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎంత దూరంలో ఉన్నప్పుడు బోట్లోంచి మీరు జంప్ చేస్తే ఆ ర్యాంప్ మీద ల్యాండ్ అవుతారో ఎవరికి తెలీదు. సో ఇంకోటి ఏంటంటే జంప్ చేసి ర్యాంప్ని టచ్ చేసి వాటర్లో పడిపోతే గెలిచినట్టు కాదు. దూకాక ర్యాంప్ని పట్టుకొని ర్యాంప్ పైకి ఎక్కాలి. మీరు డైరెక్ట్గా ల్యాండ్ అయినా పర్లేదు, కానీ అది కష్టం. సో మీరు దూకి ఏదో ఒక బాడీ పార్ట్తో దాన్ని పట్టుకొని మీరు పడ్డాక మునిగినా దాన్ని వదలకుండా లెగిసి మళ్ళీ దానిపైకి ఎక్కితే జంప్ ఫినిష్ చేసినట్టు. ఎలా ఇచ్చారు? ఓకే, సో మై బ్యూటిఫుల్ వాటర్ బేబీస్, ఆర్ యు రెడీ? yes. ఫస్ట్ ఎవరు వెళ్తారు? ఫస్ట్ అందరికంటే నీళ్ళంటే భయం ఉన్న నిన్ను పంపనా? నువ్వు రియాక్ట్ అయ్యే లోపల అక్కడ చేయెత్తింది రమ్య. ఆర్ యు రెడీ టు గో? రెడీ. ప్రస్తుతానికి నువ్వు టాప్లో ఉన్నావు. సో ఈ స్టంట్ ఎలా చేస్తావో ఏంటో మరి నువ్వే చూసుకోవాలి. అండ్ మిగతా వాళ్ళందరూ నువ్వంటే కొంచెం బాగా చేస్తుంది అనే పొజిషన్లో ఉన్నారు, అనే ఫీల్డ్లో ఉన్నారు. సో దాన్ని కాపాడుకుంటావా లేదంటే చెడగొట్టుకుంటావు, నీ ఇష్టం. అందరూ తర్వాత నన్ను ఎలా కొట్టుకుంటారు. గర్ల్స్ పంపించేద్దామా రమ్యని?
నాకు స్విమ్మింగ్ వదిలేసే స్విమ్మింగ్ అదేం లేదు, కానీ చేద్దాం అనుకున్నా, ట్రై చేశాను. ఇక్కడ నుండి చూస్తే ఏది అంత ఇది లేదు, కానీ అక్కడ స్పీడ్ అసలు అర్థం కాలేదు. దెబ్బలు కూడా తగులుతున్నాయి. అది అంటే ఆ ఫోర్స్ మీద వచ్చి అలా ఫాట్ మన తగులుతుంది. ఇట్స్ నాట్ ఈజీ. అంత డిసప్పాయింటెడ్ కనిపించు. అమ్మాయి కూడా చేయలేదని అమ్మాయికి తెలుసు ఇప్పుడే. అసలు ఎవరు చేయలేరు అనుకుంటున్నాను. అసలు ఎవరో చేయలేరా? వాడు చేసి చూపించాడు కదా ఇందాక. వాడు చేశాడు, వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది, మాకైతే ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఎక్స్పీరియన్స్ వాళ్ళని పిలిచి ఆల్రెడీ చేసిన టాస్క్లు చేయమని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించడానికి మేమేమన్నా? సరే, బిల్డింగ్లు క్లైమ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా? పాములతో ఎక్స్పీరియన్స్ ఉందా? సో ఏమైనా సజెషన్స్ ఇస్తావా? లేదు నేనెందుకు ఇవ్వాలి, నేను చేయలేను, ఎవరు చేయకూడదు అంటావా? అలా ఏం లేదు. అట్లీస్ట్ ఎవరొకరు ట్రై చేయండి ప్లీజ్. నేను అనుకోవడం అభి చేస్తుంది అనుకుంటున్నాను. ఓకే, సో నువ్వు వెళ్ళి వీళ్ళు ఆ జంప్ చేయకూడదని కోరుకో, ఎందుకంటే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు. ఓకే రష్మి కబాబ్. ఓకే, I'll go second. ఓకే, ఒప్పుకున్నారు రష్మి గారు సెకండ్ వెళ్ళడానికి. లేదంటే కాళ్ళ పడి బతిమాలాడి నీ ఇంకా. రెడీ, లెట్స్ గో. స్విమ్మింగ్ అంటే నాకు బాగా ఇష్టం, కానీ ఇది స్విమ్మింగ్తో సంబంధించిన అసలు దీంట్లో ఏమీ లేదు. స్ట్రైట్ ఎక్కడి నుంచో కూడా గెంతాలి. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్ టాస్క్. యాక్చువల్లీ అన్ని టాస్క్ ఇప్పుడు ఇచ్చిన డిఫికల్ట్ వే. కాలు కాలుతున్నాయి, వేడిగా ఉంది. ఆ మూవింగ్ బోట్లో అక్కడి నుంచి వచ్చేటప్పటికే యూఆర్ లైక్ హాఫ్ అలా ఇల్ బ్యాలెన్స్డ్గా ఉన్నారు. మళ్ళీ అది కరెక్ట్గా చూసి టైమింగ్ చూసి చేసేటప్పటికి ఇట్ వాజంట్ ఈజీ. నాట్ ఈజీ చాలా డిఫికల్ట్ అండి. డిఫికల్ట్ అంటే ఆ బోట్ మూమెంట్లో ఆ టైం అసెస్ చేయడం, ఆ జంప్ చేయడం చాలా కష్టం. అంటే వన్ టైం షాట్ ఇచ్చేటప్పుడు అయితే చాలా కష్టం. మేబీ 2-3 times చేశాక మేబీ విల్ గెట్ అ గ్రిప్ ఆఫ్ ఇట్. కానీ ఫస్ట్ టైం అయితే ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. రేష్మి, నువ్వు కూడా లేట్గా జంప్ చేసావా, అలీగా జంప్ చేసావా? నిజంగా చెప్పాలంటే తెలీదు. సెకండ్స్, మ్యాటర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ కూడా కాదు, జస్ట్ బ్లింక్ అండ్ ఇట్స్ ఓవర్. వా, మరి ఆ బ్లింక్ కరెక్ట్గా చేసావా, రాంగ్గా చేసావా? ఆబ్వియస్గా రాంగ్గా చేసావు. సో ఏదైనా టిప్ ఇవ్వాలనుకుంటున్నావు, లేదంటే సేమ్ అమ్మాయి కూడా ఏమి ఇవ్వలేదు రమ్య, నేను చేయింది ఎవరు ఎందుకు చేయాలని చెప్పి అదే అనలేదులే, నీ ఫీలింగ్ అదే నాకు అర్థమైంది. సో మీ సిస్టర్స్కి నువ్వేమి సజెషన్ ఇద్దాం అనుకుంటున్నావు? గర్ల్స్ స్లైడ్ గా టఫ్ ఉంది, క్యాలిక్యులేషన్ ఉంది, చాలా క్యాలిక్యులేషన్ ఉంది. సో భయం వేసే టాస్క్ కాదు, బట్ ఎక్స్ట్రీమ్ క్యాలిక్యులేషన్, ఎక్స్ట్రీమ్ కాన్సన్ట్రేషన్ కావాల్సిన టాస్క్. am I right? అబ్సల్యూట్లీ. ఓకే, సో ఇద్దరిని చూశారు, ఇద్దరు లేట్గా జంప్ చేశారు. సో ఆల్మోస్ట్ ర్యాంప్ దాటేసాక ఎక్కడో నీళ్ళల్లో పడి చేపలు ఏమైనా దొరికినాయా? లేదా? సో చేపలు కూడా పట్టలేదు. యూజ్లెస్ పీపుల్. నెక్స్ట్ వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. బట్ డోంట్ బీ స్కేర్డ్. లహరి, చాలా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నావు నాకైతే. సో ఆర్ యు రెడీ? రెడీ. కమ్ ఆన్ లహరి, గో. యా. ఆల్ ది బెస్ట్ లహరి. యా. భయంగా ఉంది, వాటర్ కూడా కదా, ఇంకా భయంగా ఉంది. అది కూడా డిస్టెన్స్ 9 feet అని చెప్పన్నారు. చూద్దాం ఏమవుతుందో. ఐ జస్ట్ ట్రై.
ఏమో నాకు అక్కడ చూసిన వెంటనే నాకు భయం వేస్తుంది. నాకు ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి ఐ జస్ట్ వాంట్ మేక్ యూజ్. ఒకసారి నేను ట్రై చేస్తాను. ఇఫ్ ఐ క్యాన్ ఐ విల్. ఐ జస్ట్ ట్రై. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళేటప్పుడు ఆ బోట్ స్పోర్ట్కి వెళ్ళి దూకేయచ్చు అని చెప్పి అనుకుంటాము. కానీ ఆ దగ్గరికి వచ్చే కొద్దీ మనకి వాటర్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఆ వాటర్ కనిపించేసరికి ఇంకా స్టార్ట్ అయిపోతుంది టెన్షన్ ఒక రేంజ్లో. మన లక్ బాగుండి మనం కరెక్ట్ టైమింగ్ ఉండి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కనుక డెఫినెట్లీ మనం దాని మీద పడతాము. ఇంకొక ఛాన్స్ దొరికితే కనుక హోప్ఫుల్లీ నేను చేస్తాను అని అనుకుంటున్నాను. నేను గుడ్ అటెంప్ట్. ఎంత దూరంగా దూకావు దానికి? నాకు అదంతా ఏం తెలియలేదు. నేను జస్ట్ నాకు అసలు దూకేటప్పుడు తెలియలేదు అసలు. బట్ నాకు రియలైజ్ అయింది ఏంటంటే దానికంటే ముందు దూకేశాను అని. అంటే దాన్ని దాటాక దాన్ని దాటి పడ్డాను నీళ్ళలో. అదే దాన్ని దాటాక పడిపోయావు. సో అందరూ లేట్ గా దూకుతున్నారు, కరెక్ట్ క్యాల్కులేషన్ లేదు, టైం తెలియట్లేదు. సో గర్ల్స్ అట్లీస్ట్ నెక్స్ట్ వెళ్ళే వాళ్ళన్నా వీళ్ళని చూసి తప్పులు ఎక్కడ టేక్ ఆఫ్ చేస్తే ఎక్కడ దూకుతున్నారు ఏంటి అనేది క్యాల్కులేషన్ తో చెయ్యండి. టాస్క్ ఫినిష్ చేస్తారు. అది కష్టమైన టాస్క్ కాదు, చెప్తున్నాను మళ్ళీ, అది కష్టమైన టాస్క్ కాదు. చిన్న టైమింగ్, చిన్న క్యాల్కులేషన్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ గర్ల్స్. అట్లీస్ట్ నువ్వు ఏ జోన్లో ఉన్నావు అనేది ఎపిసోడ్ ఎండింగ్లో చెప్తా. గో టు యువర్ ప్లేస్. లీనా, అజా మేరే జాన్ దా. నీకు వాటర్ అంటే భయమా? పని కట్టారే క్యూ? రోజు తాగుతావుగా మంచినీళ్ళు? In swimming pool, I don't mind, but in the sea, a bit scary because I got a bit phobia on mine, no? No phobia, no danger. You be confident, you win money. డబ్బులు 10 లక్షలు గెలుస్తావు. కాన్ఫిడెంట్ గా చెయ్యి. Money with the life also going. No going life very safe. మేము నీకు లైఫ్ జాకెట్స్ ఇస్తాం, నీకేం కాదు. అదేమో మంచి గాలి నింపిన రబ్బర్ ట్యూబ్ అది. సో యూ విల్ బి సేఫ్. 1 crore money life. No. నీ ప్రాణాలకు విలువ ఏంటి లీనా? ఇట్స్ ప్రైస్లెస్. యువర్ లైఫ్ ఈజ్ ప్రైస్లెస్. Yes. Yeah? And this stunt Is challenge. is a challenge. So you'll face the challenge? Yeah. Come on, go. I'm really nervous. Very honest, I'm really nervous to go inside right now, but I'm trying. I have to. That's all. I have no mood to talk right now, seriously. My mind is all, is there, see. I'm scared. It's so hot. Look at me, I'm shivering. नहीं हो रहा था मेरे से. I do. I better go to danger zone. I am happy in that, but no water. I want the snake one. Please give me second chance. Please give me the snake one. A second chance. Please now. Right now, मैं सच में नहीं कर सकती. दिल पे my heart like no.
नहीं थोड़ा नाटक तो है, धक धक वक धक इज ऑल टू मेक पीपल लाफ. మళ్ళీ జంప్ చేస్తావు అయితే? फर्स्ट वाटर ना, तो अभी better later on. Trust me, I really want to jump, but I can't make it. సరే మీరంతా ఎందుకు నవ్వుతున్నారు ఈ అమ్మాయి మాట్లాడినప్పుడల్లా? లీనాలో ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఏంటంటే ఒక చిన్న టాపిక్ ఇచ్చి వదిలేయాలి. దేని గురించైనా, ఎవరి గురించైనా, తన టాస్క్ గురించైనా, వేరే వాళ్ళ టాస్క్ గురించైనా తను దీర్ఘకాలం మాట్లాడగలదు. నెక్స్ట్ టాస్క్ వచ్చే వరకు కూడా అదే మాట్లాడుతుంది, నెక్స్ట్ టాస్క్ లో కూడా అదే మాట్లాడుతుంది. సో షీ ఈజ్ లైక్ ఫన్. Yeah, I am entertainer. You can't stand like this. You can't do like that. You have to be entertained. You have to make laugh everyone. Yeah. ఓకే, సో ఇక్కడున్న గర్ల్స్ ఇది రీజన్. మీరంతా యూజ్లెస్, మీరు ఉత్తినే నుంచొని ఫోజులు ఇస్తారు, అమ్మాయి మాత్రం ఎంటర్టైన్ చేస్తుందని చెప్తుంది. సో మీరు కూడా ప్లీజ్ ట్రై టు బి లైక్ హర్ అండ్ ఎంటర్టైనర్స్. ఓకే, సో మీలో ఎవరన్నా ఈ అమ్మాయి మీకు కాంపిటీషన్ అని ఎవరన్నా అనుకుంటున్నారా? అనుకుంటే ఎందుకు? ఆ అమ్మాయి మాకు కాంపిటీషన్ అయితే కాదు ఏ విషయంలో కూడా. కాకపోతే టాస్క్ చేసే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడం ఎక్కువ అండ్ ఫోకస్ లేదు అండ్ పనికిరాని విషయాల్లో ఎక్కువ గొడవ పడడం అవన్నీ చేసే తను అలా చేస్తుంది కాబట్టి మాకు డిస్ట్రాక్షన్ అవుతుంది. సో ఐ థింక్ తన ఇక్కడ ఈ షోకి పనికిరాదు. Oh, really? They're not fun-loving girl. They also like gossiping and bitching behind. Tick 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 tick. Yeah, but we don't do that when we have come here for a stunt. ప్రశాంతి, Why you have to be interfere? Let me speak. Why you have to be interfere? You do your job. You do your job. I'm doing my job. I'm doing my job. This is the whole issue, yaar. Proof us all wrong. అయినా ఒక రోజు ఒకరికి టార్గెట్ పెట్టుకుంటే సెకండ్ ఇంకొకరికి టార్గెట్ పెట్టుకుంటా. Leena, I'm Speaking English, Listen, babes, listen. We have nothing against you. अरे You're a very good entertainer. Just prove us wrong. Just go and jump now. Seriously. ఓకే, సో మీ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టండి, తిట్టుకోవడం పక్కన పెట్టండి, ముందు స్టంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. లీనా, నువ్వు ఈరోజు నీకు ఇచ్చిన స్టంట్ అయితే చేయలేదు, అటెంప్ట్ కూడా చేయలేదు. సో దీనివల్ల ఈ షోలో నీ ఫ్యూచర్ ఏంటనేది నువ్వు చేయకపోవడం మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ ఉంటుంది. గో స్టాండ్ ఇన్ యువర్ ప్లేస్. అభి బేబీ బేబీ అభి, ఐ యు రెడీ? ఏమైనా టిప్పులు ట్రిక్లు మాకు చెప్తావా నువ్వు చేసే ముందు? అక్కడ వెళ్ళే వరకు నాకే టిప్స్ ఏం తెలీదు, బట్ ఐ హ్యావ్ కెప్ట్ సమ్ హోంవర్క్ ఇన్ మై మైండ్. హోంవర్కా? ఏంటది? అంటే నాకన్నా ముందు చేసే వాళ్ళు ఏదో కొద్ది ముందు లేకపోతే వెనకపడ్డారు. సో నువ్వు కరెక్ట్గా దూకుతావా? కరెక్ట్ గా పడాలని ఎవరికైనా ఉంటుంది. అదే చెప్పబోయా నేను. ఎవరైనా కరెక్ట్ గా పడాలనుకుంటారు కానీ కుదరదు. సో నువ్వు కూడా అందరిలాగా కరెక్ట్ గా పడాలనుకుంటున్నావు కానీ పడతావా? I'll try. ట్రై, నో, డూ. Okay, do. చేస్తావా? లెట్స్ గో. I think I'll do it. I wish all them they're trying the level best. కానీ ఇది కొద్ది కష్టమే. ట్రై చేస్తే కరెక్ట్గా టైమింగ్ మెయింటైన్ చేస్తే we will be success. మనం అనుకుని ఒక టైమింగ్లో వెళ్తాం, రీచ్ అయిపోతాం అని అనుకుంటాం, బట్ వీ డోంట్ రీచ్ ఇట్. దట్స్ వాట్ ద ప్రాబ్లమ్ హ్యాపెన్స్. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ టాస్క్. లిటిల్ టఫ్ కానీ ఇక్కడ ధైర్యం చేసుకుని ఇక్కడ కాన్ఫిడెన్స్ చేసుకుని వెళ్తే కెన్ ఆల్సో మేక్ ఇట్. సో ఐ ట్రైడ్ ఇట్, బట్ ఐ ఫెల్ట్ మై టైమింగ్ వాస్ గుడ్, బట్ ఐ జస్ట్ lightly touched, but I don't know how they're going to take it, but I tried it. It was good experience.
వాట్సాప్ వాట్సాప్ అంటే చెప్పు. ఇంక నేనేం అడుగుతాను, ఎందుకు అవ్వలేదు, నీ వల్ల ఎందుకు కాలేదని ఐ అడుగుతాను. ఫెల్ట్ లైక్ మై టైమింగ్ వాస్ కరెక్ట్ బట్ ఐ మిస్ ద ప్లేస్మెంట్. ఓ అంటే నువ్వు దూకాక మా వాళ్ళు ప్లాట్ఫామ్ జరిపేశారా? అక్కడ ప్లాట్ఫామ్ అంటే ఒకటి ఉందా? అదేగా ప్లాట్ఫామ్ కనిపిస్తుంది. అది ప్లాట్ఫామ్ కింద ఎవరైనా దూయడానికి ఉన్నారా? మరి దూయడానికి లేకపోతే కరెక్ట్ గా చెప్తే మా దూకా. మనుషులు ఎవరైనా పెట్టేదని కదా. సరే ఏం జరిగింది చెప్పు. I felt my timing was correct. Okay. But the thing, I touched, but that is not the task. ముట్టుకుని కిందకి వెళ్ళడం టాస్క్ కాదు, పైకి ముట్టుకొని రావాలి. దాని పైకి దూకడం టాస్క్. సో అభి చెప్పిన దాని ప్రకారం తను కరెక్ట్ టైంలోనే దూకిందంట. కానీ సముద్రం, మా ప్లాట్ఫాము, మా బోటు, నేను మేమందరం కావాలని చీటింగ్ చేసి కరెక్ట్ టైంలో అభి దూకినా సరే తను గెలవనీయకుండా ఓడిపించేసాం. అంతేగా? ఈ రోజే నిజం మాట్లాడుతున్నా. ఇలాగే ఉంటే నెక్స్ట్ టాస్క్లు కూడా నువ్వు ఏ జోన్లో ఉన్నావని చెప్తాను. గో టు యువర్ ప్లేస్.